రెడ్ బుక్ ఇప్పుడు ఏపీ పాలిటిక్స్ లో ఇదో హాట్ టాపిక్. కానీ ఆళ్లగడ్డలో దాని రేంజ్ వేరే లెవెల్లో ఉందట. ఎమ్మెల్యేగా ఎర్ర పుస్తకం మీద ఆవిడ చేస్తున్న కామెంట్స్ కాకు పుట్టిస్తున్నాయి. ఎవరికి ఎప్పుడు మూడుతుందో, ఎవరి పరిస్థితి ఏమవుతుందో అర్థం కాక ప్రత్యర్థులు గుండెలు పట్టుకుంటున్నారట. ఆళ్లగడ్డలో అఖిలప్రియ రెడ్ బుక్. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. బుక్కులో ఉన్న 100 మంది పేర్లు ఎవరివి? 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. మాజీ మంత్రి వార్నింగ్, ప్రత్యర్థులు షేకింగ్. ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పి తీరుతా. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదన్న మాజీ ఎమ్మెల్యే. ఎవరు నీ బెదిరింపు తాటాకు చప్పుళ్లకు కుందెలు బెదురుతాయో కానీ ఆళ్లగడ్డ ప్రజలు బెదరరు. తెలుగు రాష్ట్రాల్లో ఇంట్రడక్షన్ అవసరం లేని పొలిటికల్ హిస్టరీ భూమా ఫ్యామిలీకి ఉంది. కర్నూలు జిల్లాలోనే కాదు, రాష్ట్ర స్థాయిలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భూమా దంపతుల వారసురాలిగా ఇప్పుడు అఖిలప్రియ కూడా అదే స్థాయిలో రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు గత కేబినెట్ లో మంత్రిగా పనిచేసి ఆ తర్వాత 2019లో ఓడిపోయి తాజాగా జరిగిన ఎన్నికల్లో విజయ ఢంకా మోగించారు. మరోసారి ఆళ్లగడ్డన్న అడ్డా అంటున్న అఖిలప్రియ అదే స్థాయిలో ప్రత్యర్థులపై చేస్తున్న వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అధికారం కోల్పోయాక 5 ఏళ్ల పాటు డక్కాముక్కీలు తిన్న భూమా అఖిలప్రియ తాజా విజయం తర్వాత మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా నిలిచారు. ఫలితాల తర్వాత ఆళ్లగడ్డ నియోజకవర్గంలో తరచుగా జరుగుతున్న చాలా సంఘటనల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆమె పేరే ప్రస్తావనకు వస్తోంది. ఏకంగా అఖిలప్రియ భర్త భార్గవరాంపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదైందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో తనకు కూడా ఒక రెడ్ బుక్ ఉందంటూ అఖిలప్రియ చేసిన ప్రకటన ఆటం బాంబు లెక్క పేలింది. ఇప్పటికే మంత్రి లోకేష్ రెడ్ బుక్ పై ఏపీ రాజకీయం ఎర్రని నిప్పు కణికల్లా కాలిపోతుంటే తాజాగా అఖిలప్రియ రెడ్ బుక్ ముచ్చట మరింత అగ్గి రాజేసింది. అందులో 100 మంది పేర్లున్నాయని చెప్పడం మరో సంచలనమై కూర్చుంది. ఆ 100 మందిలో ఎవరెవరున్నారనే విషయం ఇప్పుడు ఆళ్లగడ్డలో చర్చనీయాంశంగా మారింది. అందులో కొందరు వైసీపీ నాయకులు, వ్యాపారులు, పోలీసులు, అధికారులు ఉన్నారట. ఇప్పటికే అందులో ఒకరిద్దరిని దయతల్చి వదిలేసిన మేడం మిగతా వారి సంగతి తేల్చేద్దామనే కసితో ఉన్నారట. ఎన్నికలకు ముందే చెప్పా వాళ్ళ అంతు చూస్తా అంటూ మీడియా ముఖంగానే అఖిల చెప్పడం ప్రత్యర్థుల్లో వణుకు పుట్టిస్తోందట. అధికారంలోకి వస్తే మీ తోలు తీస్తానని చెప్పినా కదా, మరి ఎందుకు తీయను? ఒక్కొక్కరికి లెక్క చెప్తా అని చెప్పి తీరుతా. డెఫినెట్ గా నాకు రెడ్ బుక్ ఉంది. రెడ్ బుక్ అంటున్నావు, పెట్టుకున్నా రెడ్ బుక్ నేను కూడా. దాంట్లో మీ పేర్లన్నీ ఉన్నాయి. నా వల్ల, నేను ఓపెన్ గా ప్రెస్ ముందర చెప్తున్నా, నా వల్ల 100 మంది లిస్ట్ రాసి పెట్టుకున్నా. ఇంకా 2-3 పాపమని తీసేస్తున్నాను కానీ 100 మంది నా వల్ల ఇబ్బంది పడబోతున్నారు. ఓపెన్ గా చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టేది లేదంటూ అఖిలప్రియ చేసిన కామెంట్స్ పోలీసులను సైతం విస్మయపరుస్తున్నాయి. తన ప్రత్యర్థి మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి గురించి అఖిలప్రియ ఇలా బయటపడ్డారని స్పష్టమవుతోంది. ఆయన చేసిన అక్రమాలన్నింటినీ బయట పెడతానని ఇప్పటికే ఆమె హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి రియల్ ఎస్టేట్ వెంచర్ పై కూడా ఇటీవల ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీలో సైతం ప్రస్తావించారు. దీనికి తోడు అఖిలప్రియ భర్త కొన్ని రోజులుగా ఆళ్లగడ్డలో చెలరేగిపోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. చాకలిసీనుపై హత్యాయత్నం కేసులో నిందితుడిగా కూడా ఉన్న భార్గవరాం ఇటీవల కాలంలో చెలరేగిపోతున్నారన్న ముచ్చట వైసీపీ వర్గాల్లో భయం పుట్టిస్తోంది. తన కజిన్ భూమా కిషోర్ రెడ్డి విషయంలో సైతం అఖిల ఆగ్రహంతోనే ఉన్నారట. టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డితోనూ అఖిలప్రియకు శత్రుత్వం ఉంది. గతంలోనూ తన పరిస్థితి బాలేనప్పుడు అప్పులు చెల్లించాలంటూ ఇంటి ముందు టెంట్ వేసుకుని ధర్నా చేసిన బంధుగణం సైతం రెడ్ బుక్ లిస్ట్ లో ఉన్నట్టు సమాచారం. అయితే అఖిలప్రియ చెప్పిన రెడ్ బుక్ పై వైసీపీ కూడా అదే స్థాయిలో స్పందిస్తోంది. డబ్బు వసూళ్ల కోసమే రెడ్ బుక్ అంటున్నారని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆరోపించారు. తాటాకు చప్పుళ్లకు భయపడే పరిస్థితిలో నియోజకవర్గ ప్రజలు లేరంటూ కౌంటర్ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తామంటే ప్రజలే మిమ్మల్ని రెడ్ బుక్ లోకి ఎక్కిస్తారని హెచ్చరించారు గంగుల. ఆళ్లగడ్డలో ఎవరు నీ ఎర్ర బుక్కులకి పచ్చ బుక్కులకి భయపడే వాళ్ళు లేరు. ఆళ్లగడ్డలో తీవ్ర స్థాయిలో ఫ్రాక్షన్ ఉన్నప్పుడే ఎదుర్కొన్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఉన్నారు. అన్ని విధాల ఇబ్బందులు పడే ఈరోజు ఇంత దూరం వచ్చాం. ఎవరు నీ బెదిరింపు తాటాకు చప్పుళ్లకు కుందెలు బెదురుతాయో కానీ ఆళ్లగడ్డ ప్రజలు బెదరరు. ఖచ్చితంగా నువ్వు చేసే అవినీతి మీద, వసూళ్ల మీద చర్చకు కూడా వాళ్ళు ప్రజలే ఒకరోజు సిద్ధమై వస్తారు. అంతవరకు ఓపిక పట్టు. ఆ రోజు కూడా దగ్గరలోనే ఉంది. ఆళ్లగడ్డలో అగ్గి రాజేసిన రెడ్ బుక్ వ్యవహారం ఎన్నాళ్ళిలా నిప్పు రాజేస్తుందో, ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో, వాటికి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో చూడాలి.